పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన మహా అద్భుత దివ్య సప్రసాదనాథుని దివ్యనామమున క్రీస్తు ప్రభు యొక్క 12వ దివ్య సప్రసాద అద్భుతం గురించి తెలుసుకోవటానికి మీకందరికీ సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. అయితే మనం ఈ 12వ దివ్య సప్రసాద అద్భుతంలో తెలుసుకొని పోయే ముందు అసలు ఈ దివ్య సప్రసాద అద్భుతముల గురించి యూట్యూబ్ ద్వారా మనం ఎందుకు తెలుసుకోవాలో, దేవుడు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు మానవులతోనూ మానవునిలోనూ క్రీస్తు ప్రభు నివసించడానికి ప్రభువు ఎన్నుకున్నటువంటి ఒక మార్గం ఈ దివ్య సప్రసాదం. ఈ సత్యం తెలియక నరకానికి వెళుతున్న ఆత్మలను రక్షించగల ఒకే ఒక్క మార్గం ఈ నిజమైన క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తమైనటువంటి దివ్య సప్రసాదం. ఈ దివ్య సప్రసాదం ప్రతి మానవుడు దేవుని యొక్క సాన్నిధ్యానికి రావడానికి అవకాశం కల్పిస్తుంది. మనం జీవిస్తున్న ఈ కుళ్ళిపోతున్నటువంటి సంస్కృతిలో మనకు సహాయపడుటకు క్రీస్తు దేవుడు మనకిచ్చిన గొప్ప వరాలలో ఇది ఒకటి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వాస్తవంగా మనం మానవ దృష్టిలో చూసినట్లయితే చాలామంది మనకు దూరమైన వారే. కానీ మనం అటువంటి వారి కొరకు ప్రార్థిస్తే వారు దేవునికి దగ్గరయ్యే అవకాశం, ఈ దివ్య సప్రసాద అద్భుతాల గురించి తెలుసుకుంటున్న ద్వారా వారు దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఉద్దేశంతోనే ఈ దివ్య సప్రసాద అద్భుతాలు యూట్యూబ్ ద్వారా ప్రకటించడానికి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అవకాశం ఇది. అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని దివ్య సప్రసాద అద్భుతాలను మనం తెలుసుకోవటమే కాకుండా తోటి వారితో కూడా పంచుకోనమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ 12వ దివ్య సప్రసాద అద్భుతాన్ని ఆస్ట్రియా దేశంలో జరిగిన వైట్ అండ్ దివ్య సప్రసాద అద్భుతం కూడా అని అంటారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య సప్రసాద అద్భుతం గురించి తెలుసుకొని పోయే ముందు పవిత్ర తిరుసభకు సంబంధించిన లేక రోమన్ కథోలిక దేవాలయాలలో దివ్య మందసంలో దివ్య సప్రసాదమును ఎందుకు భద్రపరుస్తారో తెలుసా? అసలు ఆ విధానం ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య సప్రసాదాలు దివ్య మందసములో భద్రపెట్టు విధానం క్రీస్తు శకము 15వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. అది కూడా ఆస్ట్రియా దేశంలో. అందుకు కారణం ఏమంటే ఆ రోజుల్లో దేవాలయాలలో పవిత్ర దివ్య సప్రసాదముల కొరకు ఎక్కువ దొంగతనాలు జరిగేవి. అందువలన ఈ దివ్య సప్రసాదాలను దొంగల నుండి కాపాడుకొనుటకు 15వ శతాబ్దం నుండి రోమన్ కథోలిక దేవాలయాల్లో దివ్య సప్రసాదాలు భద్రపరచుటకు దివ్య మందసములు ఏర్పాటు విధానము ప్రారంభించబడింది. అయితే ఇంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఆ రోజుల్లో దొంగతనాలు జరుగుతూనే ఉండేవి. ఇలా దొంగతనాలు జరిగినటువంటి సంఘటనలో 1411వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని గురించే ఇప్పుడు మనం తెలుసుకొని పోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం క్రీస్తు శకము 1411వ సంవత్సరంలో ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వైట్ అండ్ ప్యారిస్లో లేక విచారణలో జరిగింది. ఈ చర్చి నుంచి ఒక దొంగ ప్రతిష్ఠించబడినటువంటి దివ్య సప్రసాదాన్ని దొంగిలించాడు. ఆ దొంగిలించినటువంటి దివ్య సప్రసాదాన్ని తన చేతి తొడుగుల్లో ఒకదానిలో దాచుకున్నాడు. అతను ఆ గ్రామం నుండి వాస్తవానికి అతను ముందుగా నిర్ణయించుకున్న ప్రకారము ఆ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి స్పిట్ గ్రామానికి వెళ్ళవలసి ఉంది. కానీ అతను ఆ మార్గం గుండా కాకుండా ముల్డోర్ఫ్ లోయ గుండా వెళ్ళే ఒక పక్కదారిని ఎంచుకున్నాడు. దారిని అంషూస్ అని పిలుస్తారు. అతను ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కిన గుర్రం హఠాత్తుగా ఆగిపోయి, ఆ దొంగ ఎంత కొట్టినా కూడా గుర్రం కదలకుండా ఆగిపోయింది. చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న కొంతమంది కూలీలు సహాయం చేయడానికి వచ్చారు. కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా ఆ గుర్రం కదలకుండా స్తబ్దతగా ఒక విగ్రహంలా నిలబడిపోయింది. ఆ నిలబడిపోయిన గుర్రం హఠాత్తుగా ఒక్కసారిగా పరుగులు అంకించుకుంది. ఆ సమయంలో ఆ యొక్క దొంగ తన చేతి తొడుగులో దాచి ఉంచినటువంటి దివ్య సప్రసాదం తన చేతి తొడుగు నుంచి కింద పడిపోయింది. కొన్ని రోజుల తర్వాత మాన్సస్ డార్ఫ్కు చెందిన షేక్ అనే స్త్రీ ఆ ప్రదేశం గుండా వెళుతూ దివ్య సప్రసాదం చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉండటాన్ని చూసింది.
ఆమె ఎంతో ఆశ్చర్యంతో ఆ పవిత్ర దివ్య సప్రసాదాన్ని చేతిలోకి తీసుకొని చూడగా, ప్రతిష్ఠించబడిన ఆ దివ్య సప్రసాదం 2 ముక్కలుగా విరిగిపోయినప్పటికీ రక్తస్రావం అవుతున్నటువంటి మాంసపు దారాలతో అతుక్కొని ఉండటాన్ని ఆ యొక్క స్త్రీ గమనించింది. ఆ ప్రకాశవంతమైన దివ్య సప్రసాదం చూసి ఆమె నిశ్చలంగా సంభ్రమాశ్చర్యాలతోటి చలించిపోయి కృతజ్ఞతగా తన సొంత ఖర్చుతో ఆ ప్రదేశంలో ఒక చిన్న ప్రార్థన మందిరాన్ని ఆ దివ్య సప్రసాదానికి గుర్తుగా నిర్మించింది. ఆ అద్భుతం గురించిన వార్త వ్యాపించడంతో చాలామంది యాత్రికులు ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం తీర్థయాత్రకు వచ్చే ఆ అసంఖ్యాక జన సమూహాలకు సరిపోయేలా ఆ అమూల్యమైనటువంటి పవిత్ర పేటికను గౌరవించడానికి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు ఆ ప్రదేశం ప్రజలు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాటి దివసప్రసాదం యొక్క అద్భుతం. అయితే ఈ యొక్క దివసప్రసాద అద్భుతం మనకు తెలియజేసే సందేశం ఏంటో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివసప్రసాద అద్భుతం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దివసప్రసాద విషయంలో ఎంత అజ్ఞానంగా ఉన్నా దేవుడు ఆ యొక్క అజ్ఞానం నుంచే ఎన్నో అద్భుతాలు చేస్తారు అన్నదానికి ఉదాహరణ ఇది. అది ఎలా చెప్పగలమంటే, దొంగతనం చేసినటువంటి ఆ దొంగ దివసప్రసాదంలో నిమిడీకృతమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క అద్భుత శక్తిని దాచిపెట్టాలని చూశాడు. కానీ దివసప్రసాదనాథుడు తన యొక్క మహిమను ప్రకటించుకున్నాడు. ఆ గుర్రం ఆగి హఠాత్తుగా పరుగు లంఘించుకోవడం ద్వారా ఆ దొంగ చేతిలో ఉన్నటువంటి లేక తొడుగులో ఉన్నటువంటి దివసప్రసాదం కింద పడిపోవటం అది ఒక దైవ చిత్తముగానే మనం భావించాలి. రెండవ విషయం, దివసప్రసాదనాథుడు అమూల్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు కలిగినటువంటి శక్తి సంపన్నుడైన దేవుడు. అది ఎలాగంటే, ఇప్పుడు మనం చూసాము అద్భుతంలో కింద పడిపోయినటువంటి దివసప్రసాదంలో నిమిడీకృతమైనటువంటి క్రీస్తు ప్రభువు తన యొక్క శక్తి ద్వారా తన యొక్క దేహంలో నుండి కారిపడిన రక్తం మడుగువలే ఆ భౌతిక రూపంలో ఉన్నటువంటి దివసప్రసాదం ద్వారా ప్రవహించినటువంటి ఆ రక్తపు మరకల ద్వారా తను దివసప్రసాదంలో కొలువై ఉన్నాడని తెలియజేశారు. మూడవ విషయము, మానవుడు ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తారు అన్నదానికి నిదర్శనంగా కింద పడిపోయినటువంటి దివసప్రసాదం ఆ షేక్ అనే స్త్రీకి కనిపించడం ద్వారా తన యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు ద్వారా ఆమెలో తన దైవశక్తిని నిమిడీకృతం చేసి లేక తన దైవశక్తితో నింపి ఆమె ద్వారా దేవాలయాన్ని నిర్మించేలా చేశాడు దివసప్రసాదనాథుడు. ఇంత గొప్ప అద్భుతం జరిగి ఒక దేవాలయం నిర్మించబడుతుంది అక్కడ అనే విషయాన్ని ఆ దివసప్రసాదాన్ని దొంగిలించినటువంటి ఆ యొక్క దొంగ ఊహించి ఉండడం. అలానే ఆ దొంగతనాన్ని మనం సమర్థించినట్లు కాదు, కానీ క్రీస్తు ప్రభువు ఈనాటి సందేశం ద్వారా తెలియజేసే విషయం ఏమిటంటే, తను దివసప్రసాదంలో నిమిడీకృతమై ఉన్నారు అనే సత్యాన్ని ఈ విధముగా ఆ రోజుల్లో అజ్ఞానంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు రుజువు చేశారు. ఇక 4వ సందేశం ఏమిటంటే, ఈరోజు మనల్ని కూడా ప్రశ్న వేస్తున్నారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ప్రియ బిడ్డ, దివసప్రసాదం స్వీకరిస్తున్న ఓ క్రైస్తవ బిడ్డ, నీవు నిజంగానే నన్ను నమ్ముతున్నావా? నీవు నేను దివసప్రసాదంలో ఉన్నానే విషయాన్ని నమ్మనట్లయితే ఈ సంఘటన చూసైనా నమ్ము. నమ్మటమే కాకుండా నన్ను స్వీకరించేటప్పుడు ప్రశాంతమైనటువంటి లేక స్వచ్ఛమైనటువంటి లేక పరిశుద్ధత కూడినటువంటి మనసుతో వచ్చి స్వీకరించు. నేను నిన్ను దీవిస్తాను, నీ యొక్క జీవితంలోనికి నీ హృదయంలోనికి వచ్చి నిన్ను నాలాగా మార్చుకుంటాను, దేవునికి ప్రియమైన బిడ్డగా నిన్ను మారుస్తాను అని ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరి మీరేమంటారు? దివసప్రసాదనాథుని సందేశాన్ని ఉన్నటువంటి మీరు ఇక నుంచైనా ఈ దివసప్రసాదనాథుని యొక్క అద్భుత శక్తిని, ఈ దివసప్రసాదంలో క్రీస్తు ప్రభువు కొలువై ఉంటున్నారని ఎప్పుడైనా నమ్మి భక్తి విశ్వాసంతో వారిని స్వీకరించి ధన్యులమవుదాం. మీరేమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఈ సందేశం ముగింపుగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువా, దివసప్రసాదనాథుడా,
ఓ మహామహిమ కలిగిన తండ్రి, మీరు ఎన్నో మార్లు మాకు మీరు నిజంగానే దివ్యప్రసాదంలో ఉంటారు అని మాకు రుజువత్తనముగా తెలియచేస్తున్నప్పటికీ కూడా ప్రభువా, అజ్ఞానులము, అహంకారులము, హీనులము మమ్మల్ని కరుణించండి. మమ్మల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తున్నానని తెలియచేయటానికే ఈ యొక్క దివ్యప్రసాద అద్భుతముల ద్వారా మాకు మీరు రుజువత్తరముగా తెలియజేస్తూ మా పాప మన్నింపు ద్వారా ఇంకా మమ్మల్ని మీ యొక్క కృపకు పాత్రలను చేయటానికి మీరు ఎంతగా తప్పిస్తున్నారో మాకు ఈ అద్భుతాల ద్వారా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు నా ప్రభువా. దయచేసి దేవా, ఈ అద్భుతాలను తెలుసుకున్నటువంటి మేము ఇంకా మా సహోదరులు ఎవరెవరైతే ఇంకా మిమ్మల్ని నమ్మకుండా విశ్వసించకుండా ఇచ్చిన రక్షణను పొందకుండా ఉన్నారో వారందరినీ కూడా కరుణించి రక్షించుకున్నామని మా నాదులను మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా దివ్యప్రసాదనాథుని విశ్వసించి వారి యొక్క దైవ సందేశాన్ని నలుదిశలా వ్యాపించే విషయంలో సహాయం పడమని మిమ్మల్ని క్రీస్తు ప్రభు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమెన్.